వీటిని పక్కన పెడదాం. ఎన్నికలు ఎవరు గెలుస్తారని కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుందని దాని గురించి మన ముందు రెండు స్పష్టమైనటువంటి చిత్రాలు ఉన్నాయి. ఒకటేమో లేని డబ్బుని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి తాత్కాలికమైనటువంటి సంక్షేమం తాయిలాలు ఇస్తాము అన్న రీతి ఒకటి. మరో పక్కన సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేసి భవిష్యత్తుకి బాటలు వేస్తాం, ఆదాయాలు పెంచుతాం, ఉపాధి కల్పిస్తాం. ఈ రెంటికి మధ్య సరైన నిర్ణయం ప్రజలు చేసుకోకపోతే ఈ దేశం ఎల్లకాలం పేద దేశంగా మిగిలిపోతుంది. కాబట్టి ఏ పార్టీ వచ్చిందో మనకు ముఖ్యం కాదు, ఏ సిద్ధాంతం, ఏ రీతి, ఎలాంటి సంకల్పం గెలుస్తుందని చెప్పన్నది. నాకు ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ దేశంలో దీర్ఘకాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి, పారిశ్రామికీకరణకి, ఉపాధి కల్పనకి, నైపుణ్యం పెంచడానికి, అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందడానికి మనం ఓటు వేయకపోతే మనం చేజేతుల అరిష్టాన్ని కొని తెచ్చుకుంటాం.